మంచు విష్ణుకి సంబంధించిన మనోజ్కి సంబంధించిన బులెటిన్లో అప్డేట్ చూస్తున్నాం. తన ఇంట్లో లేనప్పుడు చొరబడి నానా విధ్వంసం సృష్టించారని అన్న విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మనోజ్. దీంతో మంచు వారింట పంచాయతీ మరోసారి రోడ్డుపై పడింది. తనకు ఆస్తి వద్దని చెప్పినా కావాలనే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు మనోజ్. మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్నీ చేసుకోమన్నమా, నాకు అక్కడ లేను. నేను నా వైఫ్, నా భార్య కూతురి బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు. ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా. అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది. అది ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను. డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈరోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు. ఓకే సార్, సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు. ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి, లోపల 3 పెట్స్ ఉన్నాయి, నా రూము అన్నీ నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊరిలో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి పాపనెత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు, వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళకి సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారి బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి, ప్రతి ఒక్కటి ఈ మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీపులు కట్టుకొని రౌడీ షీటర్లు అందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్, మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు. సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత 5 ఎకరాలు అక్కడ ఉండే 3 acres ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్, మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు. అక్కడ లేరు మనోజ్ గారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ఇది పొద్దునైంది. విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో ఉన్న ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకింత, నేను కేవలం నా భైరవం, నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను, ఇది కాదు మనం పోట్లాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదామని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే, భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్గా డైవర్షన్. ఇప్పుడు మా అమ్మగారికి, మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. విష్ణు నాకంటే 4 సంవత్సరాలు పెద్దవాడు, అతనికి 4 పిల్లలు ఉన్నారు, వచ్చి మాట్లాడడం తెలియదా? కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను. పెద్దోళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడని అడుగుతున్నా, మాట్లాడలేరా? సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పమానండి. ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేసాడు. విష్ణు కంపెనీలో 25 filmsలో నువ్వు చేయాలి, నువ్వు ఇప్పుడు ఆడగట్టు పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా,
నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది, వాడిని నిలబెడదాం హీరోగా, నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి. ప్రతిదీ చేశాను, వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను, ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్. నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు.